మమ్మీ నాకు దాహం అవుతుంది. జ్యూస్, స్ప్రైట్ ఇంకా థమ్స్ అప్ అట్లున్నాయా తాగడానికి? లేదు శ్రియాంష్, నువ్వు థమ్స్ అప్ కానీ స్ప్రైట్ కానీ అవన్నీ బయటివి తాగితే హెల్త్ పాడైపోతుంది. సరేనా? నీకు నేను ఒక మంచి జ్యూస్ చేసిస్తాను. అదేంటంటే రాగి జావా, రాగి పిండితో చేసే జావా. అది చాలా మంచిది హెల్త్కి. సరేనా? అది చేసిస్తా, తాగు. ఓకే మమ్మీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రియాంష్ 9045. హలో వ్యూయర్స్ అండ్ హాయ్ టు ఆల్ మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రియాంష్ 9045. ఈరోజు మా పిల్లలు జ్యూస్ కావాలని అడిగారు. అయితే నేను రాగి జావ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేయాలో మన వీడియోలో చూసేద్దాం రండి. లెట్స్ గో. ముందుగా ఒక గిన్నెలో 2 స్పూన్స్ రాగి పిండి తీసుకోవాలి. దాంట్లో 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇంకో గ్లాసు. దాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 15 to 20 minutes నానబెట్టుకోవాలి. మా పిల్లలిద్దరూ రాగి జావ ఎలా నానుతుందో చూస్తున్నారు. అంతలో మా నైనిక తన పప్పీని జావలో నానబెట్టేసింది కొద్దిగా. ఇద్దరు చాలా అల్లరి పిల్లలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రాగి గిన్నెను పెట్టండి. ఇప్పుడు అది ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ మరగనివ్వండి. ఇలా కొద్దిగా చిక్కబడుతున్న టైంలో కొద్దిగా సాల్ట్ మన టేస్ట్కి తగినంత వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు చిక్కబడేదాకా మగ్గనివ్వండి. అంతే, రాగి జావా రెడీ అయిపోయింది. గ్లాస్లో పోసుకొని గోరువెచ్చగా సర్వ్ చేసుకొని తాగండి. తాత నైని పిల్లలు, మీరు తాగే రాగి జావలో ఎన్ని బెనిఫిట్సో తెలుసా మీకు? దాంట్లో హై కాల్షియం ఉంటుంది, స్ట్రాంగ్ బోన్స్ అవుతాయి, డైజెషన్ బాగుంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది, మంచి ఎనర్జీ లెవెల్స్ వస్తాయి, మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది, ఇంకా స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అరే నీ పప్పి కూడా, నైనిక నీ పప్పి కూడా తాగుతుందా జావా? అరే నీ పప్పి కూడా హెల్దీ అయిపోతుంది. తాగేసిందా? అమ్మో. ఫ్రెండ్స్, ఇదే రాగి జావని మీరు పెరుగులో లేక పాలల్లో కూడా కలిపి తాగొచ్చు. అప్పుడు మరింత టేస్టీగా ఉంటుంది. ఆపోయిందా నైని? బాగున్నాయా జావా? నైని మా పిల్లలకైతే రాగి జావా చాలా బాగా నచ్చింది. మమ్మీ నాకు రాగి జావ నచ్చింది. రోజు నాకు ఇదే మా వీడియో నచ్చింది అనుకో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్
షేర్ చేయండి. బాయ్. ఇదండి రాగి జావ రెసిపీ. పిల్లలతో రాగి జావ చేయటం నేను బాగా ఎంజాయ్ చేశాను. అలాగే మీకు కూడా నచ్చితే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.